దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతన సంవత్సరాలకు ప్రవేశిస్తున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మనము. మరి గడిచిన 2025 సంవత్సరాలు కొద్ది గంటలే మన ముందున్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. అలాంటప్పుడు మన జీవితాలను సరిచేసుకొని, మన బ్రతుకులను సరిచేసుకొని, మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఉజ్జీవకరంగా నూతన సంవత్సరంలో ప్రవేశించి నూతనమైనటువంటి దీవెనలు ఎందుకు పొందకూడదు? ఈ నూతన సంవత్సరంను మరి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాల సంవత్సరంగా, దయాకిరీటం కలిగినటువంటి సంవత్సరంగా, దీవెనలతో నింపబడే సంవత్సరంగా ఎందుకు మనము సిద్ధపడి దేవుని ఆశీర్వాదాలు అందుకోకూడదు? బైబిల్లో మనం గమనించినట్టయితే కేవలము ఇవన్నీ మనం సొంతం చేసుకోవాలంటే విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయడం. బైబిల్లో నుంచి మనము ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన అనుభవాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17-18 వచనాల్లో మోషే మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నీ దయచేసి నీ మహిమను నాకు చూపించు, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, నన్ను చూస్తే నువ్వు బ్రతకవు మోషే, నువ్వు ఈ భూలోకంలో ఉండవు అని చెప్తున్నప్పుడు మోషే ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు. మోషే ఆ మాటతో తృప్తి పడలేదు. ప్రియులారా, నీ మహిమ నాకు కావాలా, ఐ విల్ సీ యువర్ గ్లోరీ, నేనేమైనా పర్వాలేదు, నీ సన్నిధి నాకు కావాలా, నీ దయ నాకు కావాలా, నిన్ను చూడాలా. అయ్యా, ఇంతగా నీవు నన్ను వాడుకుంటున్నావు, మీరు ఎలా ఉంటారు, మీరు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు, నేను చూడాలని ఆశపడుతున్నా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి దేవుడు అన్నాడు, అయితే యూ విల్ సీ మై బ్యాక్ సైడ్ అని చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అంత తగ్గి దేవుడు మోషేకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అదేంటంటే, నన్ను చూడు కానీ నా వెనక చూడు. ఏంటి వెనక చూడాల్సింది? అసలు మోషేకి ఏం తక్కువై ఈ విషయాలు అడుగుతున్నాడు, ఇంతగా గోజాడుతున్నాడు? మోషే ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనా పరుడు. మోషే 40 సంవత్సరాలు దేవునితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. దేవుడు మరి హోరేబులో దేవుడు మోషేతో పొదలోంచి మాట్లాడాడు. అలాగే సీనాయి కొండ మీద మాట్లాడుతున్నాడు. మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మహిమ దిగొచ్చి మోషేతో మాట్లాడుతుంది. అలాగే మోషే ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. మోషే ఐగుప్తులో మరి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి వ్యక్తి, ఎన్నో అద్భుతాలు భూలోకంలో చేసిన నీళ్లను మరి రక్తంగా మార్చినటువంటి వ్యక్తి. ఎన్నెన్నో అద్భుతాలు మోషే చేతుల ద్వారా, మోషే నోటి ద్వారా, మోషే కర్ర ద్వారా ఎన్నో జరిగాయి. కానీ మోషేలో ఎక్కడో ఆ స్పిరిచువల్ వ్యాక్యూమ్, ఆత్మీయ శూన్యత కనిపిస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. మోషే దేవుని చూడాలని పట్టుదల అడుగుతూ ఉన్నాడు. ప్రియులరా, ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నేను నిన్ను చూడాలనుకుంటున్నా, నీ మహిమను చూడాలనుకుంటా, ఐ విల్ సీ యువర్ గ్లోరీ అని గోజాడుతుంటే దేవుడు అన్నాడు, అయితే నువ్వు నా వెనక భాగంను చూడు, యూ విల్ సీ మై బ్యాక్ సైడ్ అని చెప్పాడు. ప్రియులరా, మోషే మరి ఎక్కడికి వెళ్ళాడు? బండ సందుల్లోకి వెళ్ళి, మరి బండ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆ బండ సందుల్లో దేవుని యొక్క గాయాల్లో ఉండి దేవుడు మరి నాకెళ్ళి చూడు, వెనక బ్యాక్ సైడ్ను. బైబిల్లో స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అంటే, నా నీడలో ఉండు, నా వెనకాల ఉండు, నా సన్నిధిలో ఉండు, నేను నీకు అండగా ఉంటాను, ముందు నీకు వచ్చే ప్రతి ఆపద నేను ఎదుర్కొంటాను, నీ కష్టాలను నేను చూస్తాను, నీకు వచ్చే ఛాలెంజింగ్స్ అని కూడా నేను చూసుకుంటానని మోషేను ధైర్యపరుస్తున్నాడు. అయ్యా, ఇంత గొప్ప సమూహాన్ని 24 లక్షల మందిని ఈ కనానుకు నేను నడిపించాలంటే ప్రభువా, నేను నీ దగ్గరకు వచ్చిన 40 రోజుల్లోనే నీ బిడ్డలు మరి గొప్ప పాపంలో పడ్డారు, భయంకరమైన బలహీనతలు పడ్డారు, భయంకరమైనటువంటి మరి తప్పులు చేస్తున్నారు. నీ బిడ్డలను నేను క్షేమంగా తీసుకుని వెళ్ళాలంటే నాయన నా వల్ల కాదయ్యా, నాకంత శక్తి లేదయ్యని ప్రాధేయపడుతుంటే దేవుడు నన్ను చూడమని చెప్పాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతగా ఆసక్తి కలిగిన 5 అధ్యాయాలు రాసినటువంటి, 5 పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, ఎన్నో గంటలు దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, 2 సార్లు 40 రోజులు దేవునితో గడిపినటువంటి వ్యక్తి. దేవుని మహిమ మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు దేవుని మహిమ దిగొచ్చి మోషేతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇంతగా దేవుని సన్నిధి కలిగినటువంటి మోషే ఏం అవసరం? అయితే ఇందులో దేవుని చూడాలనేది, దేవుని సన్నిధి ఇంకా కావాలని, దేవుని ప్రత్యక్షత కావాలని, దేవుని నడిపింపు కావాలని మోషే పదే దేవుని వేడుకుంటున్నాడు. ఈనాడు నీకు నాకు మన జీవితంలో ఉన్న ఆత్మీయ శూన్యత పోవాలంటే దేవుని సన్నిధిలో, దేవా నువ్వు నాతో మాట్లాడాయా, నీ వాక్యం ద్వారా మాట్లాడు, నీ బిడ్డల ద్వారా మాట్లాడు, ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడు, నా మనస్సు మార్చి నాలోకి వచ్చి నాతో నువ్వు మాట్లాడాయని ప్రభువును
మనం అడుగుదాం. ప్రియులారా, మనం గమనించినట్టయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఒకరోజు అదే దేవుడు దైవ మానవుడిగా వచ్చి మార్తా మరియల ఇంటికి వెళ్ళి లాజరు చనిపోయినప్పుడు అంటున్నాడు, నువ్వు నమ్మితే, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ మై గాడ్స్ గ్లోరీ, యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్త 11:40 మనం చూస్తాం. దేవుని మహిమ ఎక్కడుంది? మరియా మార్తల ఇంట్లో ఉంది. ఆ దేవుడు దైవ మానవుడిగా వచ్చి వారి మధ్యలో ఉన్నాడు. ఏ మహిమనైతే యోహాను చూసి కింద పడిపోయాడో, ఏ మహిమనైతే మరి యెషయా చూసి మరి భయపడిపోయాడో, ఏ మహిమనైతే చూసి మరి దేవుని మహిమను యేసుకేలు తల్లడిల్లిపోయాడో, అదే మహిమ కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను దీవించాలని. మోషేకు ఇవ్వనటువంటి అవకాశం, యెహోషువకు ఇవ్వనటువంటి అవకాశం, ఇర్మియాకు ఇవ్వనటువంటి అవకాశం, యెషయాకు ఇవ్వనటువంటి అవకాశం నీకు నాకు ప్రత్యక్ష దైవ మానవుడిగా వచ్చి పశువుల పాకలో జన్మించాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మన నుంచి కోరేది ఏంటంటే, మోషే అడిగినట్టుగా నువ్వు అడిగినట్లయితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మన సమస్యలు, మన కష్టాలు, మనం అన్నిటినీ ప్రభుతో చెప్పుకుందాం. కానీ ప్రభువా, నువ్వు నాలోకి రాయా, నాలో ఉండాయా, నన్ను నడిపించాయా. ప్రియులారా, ఒక దైవ సేవకుడు నాతో చెప్పినటువంటి మాట, అతను కొండల్లో ప్రయాణం చేస్తుంటాడు. బుల్లెట్ మీద ప్రయాణం చేసేటప్పుడు అంట, భయంకరమైన పరిస్థితుల మధ్య వెళ్ళేటప్పుడు ఆ కొండల మీద ఆ ప్రయాణాల్లో ఒక ముసలి వ్యక్తి వచ్చి లిఫ్ట్ అడిగి, ఆ కొండల్లో మనుషులు కనపడరు. ఒక మిషనరీ అక్కడ ఆపి, అయ్యా ఎక్కిన తర్వాత, ఏం పెద్ద అయినా ఎక్కి కూర్చున్నావంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ దిగుతానని చెప్తాడంట. ఆ కొండలు దాటే వరకు, ఆ ప్రమాదాలు దాటే వరకు అతను వెంట ఉండి, అతను ప్రమాదాలు దాటే కొండలు దిగిన తర్వాత అతను చెప్పకుండానే దిగేసి వెళ్ళిపోతాడంట. అప్పుడు ఆ మధ్యలో ఈ దైవసేవకుడు ఆయనతో మాట్లాడాడు. అయ్యా, ఈ పెద్ద ఆయనతో దైవసేవకునితో మాట్లాడే మాటలు ఏం మాటలు అని నేను అడిగితే ఆయన అన్నాడు, జాగ్రత్తగా ఉండు, ప్రమాదాలు ఇక్కడ చాలా జరుగుతాయి, అపాయకరమైనటువంటిది. ఈ గొప్ప ప్రమాదాలను నీ అంతట నీవు పోరాడలేవు. జాగ్రత్తగా ఉండు, ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళు ఈ ప్రయాణాలని చెప్పి ఆ పెద్ద ఆయన నిన్ను ఆ బుజ్జగిచ్చి దిగి వెళ్ళిపోతాడంట ప్రమాదాల కొండలు దాటిన తర్వాత. ప్రియులరా, ఆ దైవసేవకుడు ఏమంటే, స్వయాన ఆయన పెద్ద మనిషి ఎవరు గారు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సన్నివేశాలు, దేవుని ప్రత్యక్షతలు, దేవుని యొక్క కృప, దేవుడే మన ఇంటికి వచ్చి, దేవుడి సన్నిధి మన ఇంటికి వచ్చి ఎన్నిసార్లు మనల్ని ఆదరించలేదు, దేవుని మాటల ద్వారా ఎన్నిసార్లు మనల్ని ఆదరింపబడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎలీషా అంటున్నాడు ఏలియాతో, నువ్వు ఎత్తబడేటప్పుడు, అయ్యా, నువ్వు పరలోకానికి దేవుని మహిమ వచ్చి నేను తీసుకొని పోయేటప్పుడు నాకు 2 ఆత్మ కావాలయ్యా, నాకు ఈ బలం సరిపోదయ్యా, ఇంకా నాకు బలం కావాలా, నీకున్నటువంటి బలము నాకు కావాలయ్యా, నీ బలం కూడా నాకు ఈ భూలోకంలో దయచే ప్రభువా అని ఏలియా మొరపెట్టుకుంటున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు అందుకే చేయగలిగాడు. ప్రియులరా, సొలొమోను దగ్గరికి వెళ్ళి మనం చూస్తే దేవుని మహిమ దిగొచ్చి ఆ సొలొమోనుతో మందిరంలో మాట్లాడుతూ ఉంది. దేవుడు సొలొమోను చేసిన ప్రార్థన రాత్రి కాలం ఎలా మాట్లాడుతున్నాడు, సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నానయ్యా, నేను నీకు ఒక అద్భుతమైనటువంటి ఏం కావాలా, నీకేం కావాలి ఈ భూలోకంలో కోరుకోమని చెప్తున్నాడు. అప్పుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఈలాగున ప్రార్థన చేసినందున నీ మనవి నేను విన్నాను, నీ కష్టాలు నేను విన్నాను, నీ ఆశ నాకు తెలుసు, దయచేసి మోషే సొలొమోను నువ్వు అడిగినట్టుగా నేను నీకు దయచేస్తా అని చెప్పి ఏమిచ్చాడు తెలుసా ప్రియులరా? దేవుని ఎంతగా ప్రేమిస్తే సొలొమోను రాత్రికాల వేళ ప్రార్థన చేసి నిద్రించేటప్పుడు వచ్చి దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మందిరం నిండా, యెరూషలేము మందిరం నిండా ఆ మహిమ దిగొచ్చింది. సొలొమోనుకి ఇచ్చినటువంటి దేవుని కృప, మోషేకి ఇచ్చినటువంటి దేవుని కృప, యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి దేవుని కృప, ఈనాడు మార్తా మరియల ఇంటికి వెళ్ళి ఉన్నటువంటి దేవుని కృప ఈరోజు దైవ మానవుడిగా పరిశుద్ధాత్మ రూపంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ హృదయాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. మీ ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు, నీ హృదయం అనే గుండెను తట్టినప్పుడు, నీ మనస్సాక్షి ద్వారా గద్దిస్తున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని గద్దిస్తున్నప్పుడు, ఉన్న పాటన ఉన్న చోటున ఆయనకు చోటిచ్చి, ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చి, ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన చేయబట్టుకొని నూతన సంవత్సరంలోకి ప్రవేశించు. ఎన్ని సవాళ్ళు, ఎన్ని
కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో నీ కొరకు దాచున్నాయో మనకు తెలియదు. మరి ప్రియులారా, మనము జరిగిపోయింది చెప్పొచ్చు, ప్రజెంటు మనం చెప్పొచ్చు. మరి గతహ జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. జరిగిపోయిన కాలాన్ని బట్టి, జరిగిపోయిన పరిస్థితులను బట్టి, జరిగిపోయినటువంటి మరి కష్టాలను బట్టి చింతలో ఉన్నావా, కన్ఫ్యూజన్లో ఉన్నావా? మరి వర్తమానంలో ప్రజెంటు నువ్వు ఉన్నటువంటి ఈ 2-3 దినాల్లో కన్ఫ్యూజన్ వద్దు. ప్రభు పాదాల మీద పడు, భవిష్యత్తును బాగు చేసుకో. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి దీవెనలు పొందాలని కోరుకుంటూ, మోషేను ఆదరించినటువంటి దేవుడు, సొలొమోను బలపరిచినటువంటి దేవుడు, మార్తా మరియలను మరి దేవుని మహిమ ఇక్కడే ఉందని చెప్పి డైరెక్ట్గా ధైర్యపరిచినటువంటి దేవుడు, నిన్ను నన్ను ఈ దినం యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను బలపరచును గాక. నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్.